అవతల వాళ్ళకి సంస్కారం అగుపించాలి, నమస్కరించాలి అనే భావన కలగాలి. అయినా అదేదో క్యాట్ వాక్ అంటారు కదా. సీత, ఇదేం అంతర్జాతీయ స్థాయి పోటీ కాదు. మన తెలుగుతనం మనం చాటడమే మన లక్ష్యం. గెలుపు ఓటమి ముఖ్యం కాదు, మన సంప్రదాయాన్ని గొప్పగా నిలబెట్టాలి. మరి యాక్సెప్ట్ చేస్తారా? కించపరుచుకుంటామా? ఇప్పుడు నాడు. Sparkness in your work, okay? Very, very attractive. You have to show your power on your eyes. Yes, very nice. Maintain the same look. Good. Keep it up. Let's start. Good. Keep it up. ఏయ్ తెల్లతోలోడా What happened? What telatolu? Why are you beating me? వాటేసుకున్నది కాక వాట్ అంటావేరా వరస్ట్ ఫెలో. What are you talking, you worst fellow, old lady? Shut up. She's my granny, not old lady. ఏమిటే ఏదో ట్రైనింగ్ అన్నావు? ఈ కౌగిలింతలు గిలిగింతలైనా ట్రైనింగు? సిగ్గులేని దానా. కల్చర్ తెలియనోళ్ళు అలాగే అంటారు. అతను అభినందిస్తున్నాడు, దానికి అతని మీద చేయి చేసుకుంటావా? నీకిష్టమైన మనవరాల్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే కదా ఇలా అతని మీద చేయి చేసుకుంది. వీళ్ళు కోపం వచ్చి వెళ్ళిపోతే అప్పుడు నీకిష్టమైన మనవరాలు గెలుస్తుందనే కదా ఆశ. పిచ్చి పిచ్చిగా వాగకు. ఇది పిచ్చి వాగుడు కాదు, పచ్చి నిజం. అభినందిస్తూ అతను హక్ చేసుకుంటే దాన్ని భూతద్దంలో చూడటం సంస్కారమా? ఈవిడికి తెలియకపోవచ్చు, నీకు తెలుసుగా, నువ్వైనా చెప్పచ్చుగా. నీకు గెలవటం ఇష్టం లేదుగా. ఏమిటే మాటికి ఇష్టం లేదు, దురుద్దేశం అని వాగుతున్నావు? నీకేది తప్పనిపించకపోవచ్చు, కానీ పరాయి మగబడాల గుండెలకు హత్తుకుంటే మేము ఒప్పుకోం. ఏ ఏడ్పన్నా ఏడు గాని హద్దుల్లో ఏడ్చి చావు. వాళ్ళకేం తప్పు కాదు కదా అని వాళ్ళతో అతుక్కుపోతే వాతలు తేలతాయి, జాగ్రత్త. పదరా సాకేత్. Why she is angry? కల్చర్లెస్ వుమన్. కమ్ ఆన్. స్పష్టమైన భావ ప్రకటన నీ చూపుల్లో ఉండాలి. పరిచయంతో కూడిన పలకరింపు ఆ చూపులో ఉండాలి. స్నేహభావం, ప్రేమ, ఆప్యాయతలు కనిపించాలి. చిరునవ్వు మానసిక సౌందర్యం తెలిపేలా ఉండాలి. క్షేమ సమాచారం అడిగే భాష ఆ చూపులో అవతలి వాళ్ళు చదవగలగాలి. చాలా అందంగా కొత్తగా కనిపిస్తున్నావు. Challenging smile. Careless and fearless smile. Okay? ఓకే. Yeah, that's really good. Very aggressive. Good, keep it up. Definitely you will win the trophy. టాలెంట్లో నువ్వు సింగింగ్ తీసుకోవడం బెటర్. నేను కూడా అదే అనుకున్నాను రాకు. సంగీత ప్రాధాన్యంతో కలిసిన మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ సెలెక్ట్ చేద్దాం. From way back way, you know that I don't play. Streets not safe, but I never run away, even when I'm away. OT, OT, there's never much love when we go OT. I pray to make it back in one piece. I pray, that's why I need a wonder
స్వర్ణ ఏంటి మళ్ళీ ఏ చాదస్తం గుర్తొచ్చింది? హద్దు ఆపు లేకుండా చిందులేస్తూ మళ్ళీ చేదస్తా ఉంటావేమిటే? ఇందాకేక చెప్పాను దూరంగా ఏడ్చి చావమని. ఏంటి దూరంగా ఏడు దూరంగా చావు అంటున్నావు? డాన్స్ నేర్పిస్తున్నాడు. ఇంగ్లీష్ డాన్స్ ఇలాగే ఉంటుంది. తెలుగు డాన్స్ ఏడవచ్చు కదా. నేనేం పెళ్లి పందిట్లో డాన్స్ పోటీలకు వెళ్ళటం లేదు. మిస్సెస్ వైజాగ్ పోటీలకు వెళ్తున్నా. మిస్సెస్ వైజాగ్ అంటే అదేదో వరల్డ్ వైడ్ కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతున్నావేంటే? అది లోకల్ ప్రోగ్రామ్. నాకు ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. అయితే అవ్వచ్చు, కానీ ఇలాంటి ఇంగ్లీష్ డాన్స్లు ఈ ఇంట్లో కుదరవు. ఇదేం క్లబ్ కాదు, పబ్ కాదు. కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయి. మీరే అన్డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. స్వర్ణ Hey man, cool down. ఏమిటా కూల్ అంటున్నావు? ఎడంగా ఉండి నేర్పించలేవా? మీరు కావాలని ప్రతి దాన్ని తప్పు పడుతున్నారు. నేను గెలుస్తానేమో అన్న కుళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. నీ ఏడుపు నువ్వేడువు, నీ చావు నువ్వు చావు అని మాటి మాటికి ఎందుకు తొంగి చూస్తున్నారు? ఇక్కడ వీళ్ళిచ్చే ట్రైనింగ్ వీడియో తీసి అక్కడికి పంపటం లేదు కదా? ఈ వెధవ ట్రైనింగ్ వదినకేం అక్కర్లేదు. అవునులే, అక్కడ వెధవా ఆవిడికి ట్రైనింగ్ కంట్రోల్ యువర్ టంగ్. తను నాకు అన్నయ్య, నీకు బావగారు. అది గుర్తుంచుకొని మాట్లాడు. చాలా తృప్తి పడ్డారా? వీళ్ళ ముందు నన్ను కొట్టి మీరేదో విజయం సాధించారని ఫీల్ అవ్వకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. వీళ్ళ ముందు చీప్ మనుషులు అనిపించుకున్నారు. నిజంగా మీకే దురుద్దేశం లేకపోతే మళ్ళీ ఇక్కడికి రావద్దు. వస్తే ఈసారి ఏం చేస్తావు? కొడతావా? చెప్తే తట్టుకోలేరు. మర్యాదగా వెళ్ళండి. వెళ్తారా వెళ్ళరా? మీరు వెళ్ళకపోతే ఈ టెర్రస్ మీద నుండి దూకి చేస్తాను. వెళ్ళండి. ఛీ, పదరా. భగవంతుడా, ఈ పోటీలో ఎలాగైనా స్వర్ణే గెలిచేలా చూడు స్వామి. నా కోడలని కాదు, తను గెలవకపోతే మళ్ళీ ఏం గొడవలు జరుగుతాయో అన్న భయం. మేమంతా సంతోషంగా ఉండటం కోసమైనా స్వర్ణను గెలిపించు స్వామి. హారతి తీసుకోండి. అత్తయ్య, స్వర్ణ, నువ్వు పోటీలకు వెళుతున్నావని నీ అత్తగారు ప్రత్యేకంగా నీకోసం పూజ చేసింది. దేవుడికి దండం పెట్టుకుని హారతి తీసుకుని వెళ్ళు. నేను గెలవాలని చేసిందో ఆవిడ గెలవాలని చేసిందో నేను ఆ హారతి తీసుకోను. అదేంటమ్మా స్వర్ణ, నా కోడలివి, నువ్వు గెలవాలని నేను పూజ చేశాను. నేను మీ కోడలనైనా మీరు వారి అభిమానులు కదా. వారి ఇచ్చకాలకు మీరు ఇష్టపడతారు కదా. నాకు నమ్మకం లేదు. నేను ఆ హారతి తీసుకోను. దేవుడి హారతి తీసుకోను అనకూడదు. నా మేలు కోరి మీరు పూజ చేశారంటే నేను నమ్మను. అయితే నువ్వే పూజ చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళు. నా మీద నాకు నమ్మకం ఉంది. నన్ను నేను నమ్ముకొని ఈ పోటీలో దిగుతున్నా.
దేవుడు దయా దాక్షిణ్యాల మీద గెలిచే గెలుపు అనిపించుకోదు. చాదస్తాలు నాకు నచ్చవు. అంత అహంకారం పనికిరాదు. అర్హతలున్నప్పుడు అహంకారం ఇంకా అందాన్నిస్తుంది. దైవానుగ్రహం లేకపోతే మానవ ప్రయత్నాలు ఫలించవు. హా, ఇక్కడ దండం పెట్టుకుంటూ కూర్చుంటే గెలిపిస్తాడా మీ దేవుడు? హ, గెలిపించమని మీరేమైనా రికమెండ్ చేస్తారా? చూడమ్మా స్వర్ణ, వినాయకుడి కథ తెలుసు కదా. గణపతి శివానుగ్రహం వల్లనే విఘ్నాధిపతి అయ్యాడు. బలవంతుణ్ణి అనుకున్న సుబ్రహ్మణ్య స్వామికి ఆ పదవి దక్కలేదు. అందుకే దైవాన్ని నేను నమ్మను. అర్హతలకు అన్యాయం చేసి వలపక్షం చూపించాడు. అయినా ఇది పురాణ కాలం కాదు. పుక్కిటి పురాణాలు నమ్మే పిచ్చిదాని అంతకన్నా కాదు. దైవ దూషణ మంచిది కాదు. నమ్మకం లేనప్పుడు అది దూషణే కాదు. నమ్ముంటే వీళ్లతో శిక్షణ తీసుకునే అవసరమే లేదు. వస్తాను. స్వర్ణ, కనీసం అత్తయ్య గారి ఆశీర్వాదమైనా తీసుకో. దైవాన్నే కాదనుకున్నాను. ఎవరి ఆశీర్వాదంతోనో గెలిచాననిపించుకోవడం నాకు నచ్చదు. కమాన్ గైస్, కమాన్. చూడ్రా దాని పొగరు. వదిలే గ్రాని, దాని అహంకారమే దాన్ని ఓడిస్తుంది. వదిలేస్తే రేపు మనమే బాధపడాల్సి వస్తుందిరా. కలగజేసుకున్న కొద్దీ అది మనల్ని తప్పుపడుతుంది. చెడి బుద్ధి వచ్చేదాకా దాన్ని వదిలేయడమే మంచిది. రాఘవ్, ఒకసారి మీ ఫోన్ ఇవ్వు. అమ్మమ్మ గారికి ఫోన్ చేస్తాను. చెప్పు సీత. అమ్మమ్మ గారు, మేము పోటీలకి బయలుదేరుతున్నాము. మీరు కూడా అక్కడికి వస్తున్నారు కదా? మేమంతా వస్తున్నాం సీత. నీ గెలుపు చూసి ఆనందించాలి, ఆ తర్వాత అభినందించాలి కదా. మీరు తప్పకుండా రావాలి. ఉంటాను. మంచిది. అది సీతంటే. ఎంత అణుకువ, ఎంత వినయం. దాని పద్ధతే వేరు. ఈ చిన్నదుందే పొగరు బొద్ది. అబ్బా, ఎందుకు మంగ సాపత్యాలు? ఎవరి పద్ధతులు వాళ్ళవి. పదండి పదండి. పదమ్మా. పదరా. నమస్కారం అండి. నమస్తే. పదండి. నమస్తే స్వర్ణ గారు. నమస్తే. స్వర్ణ గారు, మీకు రూమ్ నెంబర్ 5 కేటాయించాం. ఓకే. పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారా? ఫస్ట్ వచ్చింది మీరే. ఫస్ట్ నిలిచేది కూడా నేనే. ఇంకా చాలా టైం ఉంది కదా, కాసేపు అలా హాల్లో కూర్చుంటానులే. ఏమిటా చూపు? ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నావు. అది మీ ఫీలింగ్. మీకు అలా అనిపిస్తుంది. మంగా, ఎందుకు ఏదో ఒకటి అంటాం? నాలుగు దురదగా ఉండి. రాగ్రాని, మనం అటుపక్కన కూర్చుందాం. ఈ మాటే చెప్తుంది ఎవరిని ఎవరు ఎలా చూసేది. మా పొడ గిట్టనట్టు చూసావు గనకే అటుపక్క కూర్చుందామని వాడన్నాడు. పోటీలో నేనున్నాను కదా, అది అసలు కథ. మేము నీ తరపునే వచ్చాం. హాయ్ స్వర్ణ. హాయ్. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ. విజేతగా నిలిచేది నువ్వే స్వర్ణ. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ గారు. చూస్తున్నారా దాని ఇచ్చిడి? మనం పరాయి వాళ్ళమయ్యాం, వాళ్ళు దానికి ఆత్మీయులైపోయారు. చూసారా ఎలా స్వాగతం పలుకుతుందో? అమ్మమ్మ గారు అట, అమ్మమ్మ గారు. ఎవరి తరపునది చుట్టమైంది? నన్ను వెక్కిరించడానికి కాకపోతే అది దీనికి అమ్మమ్మ గారు ఎలా అవుతుంది? గుణాలు బుద్ధులు కలిసాయిగా, అందుకే వరసలు కలుపుకొని ఉంటారు. రేయ్, ఇప్పుడు ఆ విషయంగా చర్చ రచ్చ అవసరమా? అవునత్తయ్య గారు, తెచ్చినవేవో ఇచ్చి మౌనంగా చూస్తే సరి. అబ్బబ్బా, మీ భయాలకు భయపడి చావాల్సి వస్తుంది. అమ్మ స్వర్ణ, ఏంటి భాగీరథ అమ్మమ్మ గారు విషెస్ చెప్పడం మీకు నచ్చడం లేదా? స్వర్ణ, విషయం తెలియని వాళ్లతో వాదన అనవసరం. మాకు నీ విషయం తెలియకపోవడం ఏమిటి? చీ అంటే వినపడినట్టు, తూ అంటే కనపడినట్టు దులుపుకొని వెళ్ళిపోయేదానివి. మంగా మళ్ళీ మాట్లాడుకో. మిసెస్ వైజాగ్ పోటీల వేదిక మరోలా మారుతుంది. అదేగా మీ మనసులో ఉంది. ఎలా అయినా నన్ను గెలవకుండా చేయాలని మనసులో ఉన్న విషయం మాటల్లోనే తెలుస్తుంది. మాకు మనసులో కుళ్ళుంటే నీకోసం మూట కట్టుకుని ఎందుకు వస్తామే? లక్ష్మి, ఇదిగోండత్తయ్య. ఇదిగోనే, నువ్వు వేదిక మీద దగదగా మెరవాలని పట్టు చీర, వజ్రాల నెక్లెస్ తెచ్చాను. అలంకరించుకో. నేనిక్కడికి 16 ఫలాల నోము పేరంటానికి రాలేదు. పట్టు చీర కట్టి 7 వారాల నగలు పెట్టి తాంబూలాలు అందుకోవడానికి. మిస్సెస్ వైజాగ్ పోటీకొచ్చాను. ఎక్కడ ఏం కట్టాలో తెలీదనా? లేక నన్ను పిచ్చిదాన్ని చేసి చీర కట్టించి చిచ్చి అనిపించాలనా? మీ ప్రేమ ఆపేక్షలు అభిమానాల వెనకున్న మీ కళ్ళబుల్లితనం నాకు తెలుసులే, కానీ అవి తమరి దగ్గరే ఉంచుకోండి. ఎందుకమ్మా స్వర్ణ, ప్రతిదానికి నువ్వు గెలవటం మాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడుతున్నావు? లేకపోతే చీర కట్టు, నగలు దిగేసుకో అనటం ఏంటి? అమ్మమ్మ గారు, ఇక్కడుంటే పిచ్చెక్కించేలా ఉన్నారు. పదండి, నాకు రూమ్ నెంబర్ 5 కేటాయించారు. వెళ్దాం. అరోరాకి రూమ్ నెంబర్ 6 కేటాయించారు. అంటే 2 పక్కపక్కనే అన్నమాట. పదండి వెళ్దాం. ఆగవే, మీ అక్కను కూడా రాని. అక్క లేదు, తొక్క లేదు. పదండి. గ్రాని, పద వెళ్దాం. అమ్మా పద. సీతగారు వారి భర్తగారు వచ్చారు. ఏంటి, సీతగారి భర్తగారి చొక్కా తడిసి ముద్దైపోయినట్టుందేంటి? ఓహో, సైకిల్ మీద వచ్చారా? ఏ రాకూడదా? అయినా మేము ఎలా వస్తే నీకెందుకే? కాబోయే వ్యాపారవేత్త కదా, ఇంకా ఈ సైకిల్ ఏంటా అని. సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిది. అబ్బో, మాకు తెలియదులేండి. తెలిస్తే ఇలాంటి సైకో బిహేవియర్ ఉండదు. చెమట చూసి అన్నాను, అది సైకో బిహేవింగా? కాకపోతే ఏంటి, సైకిల్ మీద రావడం ఏదో చీప్ అన్నట్టు మాట్లాడి ఇన్సల్ట్ చేయాలనే కదా. పైగా సీతగారి భర్తగారు అని వ్యంగ్యమేంటి? నేనేమి సీత భర్త అని అనిపించుకోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అవట్లేదు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నీలా కేర్ ఆఫ్ కాదు. అయినా సీత లాంటి భార్య దొరకడం అదృష్టం.